అందరికీ ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఇవాళ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మేము కొత్త ఇల్లు మేడ్చల్ చేంజ్ అయిపోయిన తర్వాత మా పాపకి షూట్స్కి ప్రాబ్లం అవుతుంది, బ్రాండ్ షూట్స్కి. సో ఇటు ఫ్రెండ్ ఇంట్లో అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ కొంచెం కష్టపడుతుంది. సో నేను ఏమనుకుంటున్నానంటే, ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఒక మంచిగా బ్రాండ్ షూట్స్ కావాల్సినట్టుగా సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇల్లు చూసారు కదా, అంతా ఎట్లా ఉందో, ఫీడ్ బ్యాగ్స్ అంత ఎక్స్ట్రా సామాను ఎక్స్ట్రా అంతా అట్లా ఉందన్నమాట. సో ఆమె బ్రాండ్ షూట్ చేసుకుంటప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట. ఆమె వచ్చే లోపల బయటకు పోయింది. ఇప్పుడు వచ్చే లోపల ఏదో నాకు కుదిరినట్టుగా చేద్దామని డిసైడ్ అయ్యి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. మంచిగానే చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎట్లా వస్తుంది. అయితే వీడియో కొంచెం మంచిగా ప్లాన్స్, న్యాచురల్ ప్లాన్స్ ఉంటే బాగుంటుంది. ఒకటి తక్కువలో అయిపోతుంది. సో నాకు ఎప్పుడు కూడా ఇవి బాగా నచ్చుతాయి. లేకపోతే నువ్వు దిగు ఒకసారి ప్లీజ్. సో ఇది చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో పెట్టుకున్న వాటర్ కొంచెం వేసుకున్న చాలా గ్రీనరీ ఉంటుంది, మంచిగా ఉంటాయి కూడా. ఇది కూడా బాగుంది, రెడ్ కలర్. కానీ ఏమైతే తెలుసా, ఇది ఇట్లా ఇప్పుడు పైన మంచి రెడ్ ఉందా, ఈ గ్రీన్ అంతా కూడా రెడ్ అవుతుంది, కానీ రాలిపోతుంది. దాని అందమే పోతుంది అసలు. ఆల్రెడీ నేను కొనేది రెడ్నే కదా. ఇదనమాట ఈ ఏరియా. ఈ చిన్న ఏరియాలో నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడనే కష్టపడి బ్రాండ్ షూట్ చేసుకుంటున్నాము. సో నేను కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది అనిపించింది. సర్ప్రైజ్ ఇస్తా దానికి, నేను బాగా డెకరేట్ చేసి. ఇంకా రోజంతా పడుతుందేమో టైము, బట్ చేసేస్తా. ఇక మొదలెడదామా. ఆల్రెడీ నేను కొన్ని మెటీరియల్స్ అంతా అమెజాన్లో సేల్ ఉంటే తీసుకున్నాను అనమాట. ఆర్డర్ పెడితే వచ్చేసినాయి అన్నీ. చూద్దాం రండి అవన్నీ ఓపెన్ చేసి. సో ఇదనమాట సోఫా కమ్ బెడ్ ఆర్డర్ చేసిన నేను. చిన్నది క్యూట్గా బాగుందని, కలర్ మంచిగా ఉంది కదా. నాకు కూడా తెలియదు ఇంత మంచిగా ఉంటుందని. చూస్తే అయితే మంచిగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఇట్లా అనాలి. ఏ బాగుంది, పర్లేదు. కొంచెం లావు ఉన్నోళ్ళు అట్లా కూర్చోవచ్చు. కిందికి ఉంది బట్ బాగుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం బెడ్ చేద్దాం. బాగుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్. నా హైట్కి అయితే మంచిగా సరిపోయింది. గెస్ట్లు వచ్చినా మాకంటే పిల్లలు బాగా వస్తుంటారు మాకు ఇంట్లోకి. ఇంకా కొంచెం కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి సోఫా కమ్ బెడ్ తీసుకున్నాను. బెడ్రూమ్లో పడుతున్నా, పిల్లలు ఎక్స్ట్రా దీంట్లో పడుకోవడానికి బాగుంటుంది. బాగుంది, నైస్. ఇది మనం బయట వేసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు తెలుసా. అంత అల్కగా ఉంది అసలు, మస్తు అల్కగా ఉంది. ఇలా పెట్టి దీని మీద ఒక క్లాత్ ఇట్లా కప్పేసుకొని, అరే మంచిగా బొమ్మల కొలు పెట్టుకోవచ్చు తెలుసా దీని మీద. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మంచిగా బొమ్మల కొలు పెట్టుకోవచ్చు తెలుసా దీని మీద. అట్లా కూడా వాడచ్చు. ఇట్లా మంచిగా ఒక క్లాత్ వేసేసి ఇక్కడ బొమ్మల కొలు పెట్టచ్చు, డెకరేషన్ లా చేసుకోవచ్చు. నేను రకరకాలు వాడచ్చు, ఇక మస్తు వాడచ్చు. దీన్ని అసలు చాలా తక్కువలోనే కొన్నా. మంచిగా అమెజాన్లో డిస్కౌంట్ ఉండే, అంతా పెట్టేసిన వెంటనే మంచిగానే వచ్చింది, మంచి రేట్లోనే వచ్చింది. జస్ట్ 5,000. నమ్ముతారా? సోఫా కమ్ బెడ్ 7,500 ఉంటే ఆఫర్లో 5,000 వచ్చింది. సో ఇంకా ఇగో ఈ 3 దిళ్ళు కూడా ఇచ్చాడు, మంచిగా నీట్గా బాగున్నాయి. ఇవి బ్యూటిఫుల్గా ఉన్నాయి, చిన్న చిన్న దిళ్ళు. మా క్యాప్ గార్డ్ వేసుకోకపోతే చాలేదు, ఇక్కడ దిళ్ళు అయితే పడతాడు ఆయన. సో ఇంకా నేనంటే పిల్లోస్ నేను అనుకోలేదు. సోఫాకి పిల్లోలు బాగుంటాయి కదా అని బ్లూ కలర్కి ఇట్లా ఎల్లో షేడ్ వైట్ మంచిగా ఉంటాయి కదా అని ఇవి తెప్పించిన అనమాట. ఇది జస్ట్ 500కి 5 వచ్చినాయి. అంటే 100కి ఒక్కటే దూది ఇది పిల్లో అనమాట. మనకు బయట 100కి అసలు రానే రాదు. నేను మొన్న ఎప్పుడో కోటికి పోయినప్పుడు కొంటే 350 ఎంత పెట్టి ఉండే, బట్ చాలా తక్కువలో వచ్చేస్తుంది అనమాట, మంచిగా లో బడ్జెట్లో. సో ఇట్లా కలర్ఫుల్గా తీసుకున్నా, కానీ వాడు కూడా చిన్న పిల్లోస్ వచ్చింది. సో దీనికి కాంబినేషన్ సూపర్ ఉందని నాకు అనిపిస్తుంది.
సోఫా అంటే టీపాయ్ కావాలి కదా, ఒక టీపాయ్ ఆర్డర్ చేసిన. అది కూడా యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫిట్ అయిపోయి ఉంది. మా చేతికాడు నేను వచ్చే వరకు ఫిట్ చేసి పెట్టేసింది అనమాట. ఫిట్టింగ్ మేము మిస్ అయిపోయినా, బట్ చాలా మంచిగా ఉంది టీపాయ్. అండ్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట ఈ వీళ్ళ క్రాకరీ సెట్కి అన్నిటికీ. ఈ కలర్ వైట్ కలర్ బాగుంటుందని ఇది తీసుకున్నా. అండ్ ఇది మూవబుల్ అనమాట, మంచిగా. సో ఇది ఏంటంటే మూవ్ చేసుకోవచ్చు. మంచిగా వీల్స్ ఇచ్చిండు దీనికి. ఇంకా మనం టీలు కాఫీలు టిఫిన్లు ఏంటంటే అటు మార్చుకొని తినేటట్టుగా మంచిగా ఉంది. అండ్ బాగా దీనికి మంచిగా మ్యాచ్ అయిపోయింది కదా, బాగుంది. దీనికి ఒకరికి దీనికి అన్నిటికీ చాలా బాగా సూట్ అయిపోయింది. వైట్ కలర్ పెట్టినా అనమాట. ఇలా కూడా నేను ఫర్నిచర్ షాప్లకి అక్కడికి వెళ్తే నేను ఆర్డర్ పెట్టుకుంటే ఏమొద్దు అని వచ్చేస్తున్నాను అనమాట. అట్లా అయిపోయింది ఇప్పుడు షాపింగ్ అంతా. సో ఇది కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసిన. ఏంటంటే గోడ అంతా ప్లెయిన్ ఉంది కదా, కొంచెం కలర్ఫుల్గా పెడదామని కొంచెం కలర్ఫుల్ తీసుకున్నాను. మంచిగా గర్లీగా ఉంది కదా. సో ఇవి ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 599 అంతే. చాలా తక్కువలో వచ్చేసినాయి, చాలా బాగున్నాయి. పెడితే మంచి లుక్ వస్తుంది. చూద్దాం పెట్టి. సో ఇది కలర్ఫుల్గా ఉంది కదా, ఇది ఫస్ట్ పెడతా అనమాట. మంచిగా అయితే యాక్చువల్లీ ఊరికి ఆ బాల్కనీ వైపు డైవర్ట్ అవుతుంది మైండ్. ఎందుకంటే అది అంత చికాకు ఉంది. దాని సంగతి తర్వాత చూస్తా. ముందైతే నేను కార్పెట్ ఆర్డర్ చేసిన అనమాట. సో ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు, చూద్దాం. చేసినప్పుడు ఒక కలర్ వస్తే ఒక కలర్ అనిపిస్తుంది, బట్ నేను సెలెక్ట్ చేసిన కలర్ వచ్చింది ఇది. సో ఇది కొంచెము పెద్ద సైజ్ వచ్చింది, బట్ బాగుంటుంది. ఇదేంటంటే ఇట్లా రగ్ టైప్ కార్పెట్ అనమాట. ఇది వాషబుల్, ఈజీగా ఉంటుంది. అండ్ డస్ట్ ఫామ్ కాదు. మీరు ఎప్పుడంటే అప్పుడు హాయిగా వాషింగ్ మిషన్లో వేసేసుకొచ్చింది. బట్ ఇది మంచిగా పల్చగా తిండి ఉంది అండి, అది ఈజీ అనమాట. సో ఇది మీరు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లా హాఫ్ చేసుకొని. నేనైతే ఇట్లా హాఫ్ చేస్తాను ఎందుకంటే ప్లేస్ తక్కువ కాబట్టి. ఇది మా పాతింట్లో లైట్ అనమాట. అక్కడ హారిక బెడ్రూమ్లో ఉంటుండే, ఇంకా అది మాకు అక్కడ అంత అవసరం లేకుండే. అందుకని ఇక్కడ దీన్ని సెట్ చేద్దామని ఇక్కడ పెడుతున్నా. బట్ ఇక్కడ చాలా మంచిగా సెట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఈ రెడ్ కలరు, వైట్, బ్లూ, అది ఇవి కూడా చాలా మంచిగా మ్యాచ్ అయిపోయింది. మొత్తం లైట్ పైన అంతా చాలా బాగుంది. ఇంకా ఇంకేం సెట్ చేయాలి దీనికి అని అసలు చెప్తారా, ఏం సెట్ చేయాలో అని ఆలోచిస్తాను. న్యాచురల్ ట్రీస్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ప్లాంట్స్ తీసుకొచ్చిన అనమాట నేను. సో ప్లాంట్స్ పెట్టి చూద్దాం, మంచిగుంటే సెట్ చేస్తాను. ఇది అవుట్డోర్ చైర్స్ అనమాట. నేను మేము బాల్కనీలో ఎక్కువ వాడతలేము. సో ఇక్కడ వేస్తే కనీసం వచ్చినప్పుడు పిల్లలు ఎక్స్ట్రా అట్లా వచ్చినప్పుడు కూర్చోడానికి ఉంటుంది కదా, మంచిగా కూర్చొని టీ తాగుతారు, కొంచెం రిలాక్స్ అవుతారని ఇక్కడ వేసిన అనమాట. ఈ చైర్స్ అవసరం ఉంటే మన బాల్కనీలో వాడుకోవచ్చు, లేదంటే ఇక్కడ వేసుకోవచ్చు. బట్ దీనికి మంచిగా సెట్ అయింది కదా, ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. నాకు ఈ చైర్స్ మస్తు ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. మా కొత్త ఇంట్లో కూడా బాల్కనీ వేద్దాం అనుకున్నాము, కానీ ఎందుకో మళ్ళీ అక్కడ వేరే వేద్దామని ఆలోచిస్తున్నా. అందుకే ఇక్కడ వేసేసిన అనమాట. సో ఇంకా
చెట్లు కూడా వచ్చేసినాయి అనమాట. నేను చెప్పిన కొంచెం న్యాచురల్ ట్రీ ఏదైనా పెడదాం అనిపించింది. ఇదేంటి ఈ కార్తీసిల్లా నువ్వు ఇది ఇక్కడే సెట్ చేస్తాను, ఇక్కడ పెట్టుకున్నా యాక్చువల్లీ మొత్తం అంటే ఇది న్యాచురల్ ఉంటే ఆక్సిజన్ అనమాట అలా అనుకుంటాం. అనుకోవాలి అట్లా మరి మనం ఎంత అపార్ట్మెంట్ అట్లా ఉన్నప్పుడు వీటితోటే తృప్తి పడాలి కదా. సో ఇది నాకు ఇది చాలా ఇష్టం. ఎన్ని ఉన్నా దీన్ని కొంచెం వాటర్ వేస్తే చాలా అసలు ఎండిపోవు, మంచిగా ఉంటాయి, బాగా పెద్దగా అవుతాయి. ఈ బాల్కనీలో వాటిలో అయితే ఇది బెస్ట్ అనమాట ఇంట్లో బాల్కనీలో. అంటే లుక్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇంకా ఇదే తెచ్చుకున్నాను అనమాట. నిన్న షాపింగ్ దాంతో పాటు ఇది కూడా చేసిన అనమాట. ఇవి మంచిగా ఉంటాయి. ఇవి కూడా ఇంట్లో పెరిగితే మస్తు వస్తాయి. ఇవి తీగ పొడుగ్గా తీగ వస్తుంది. మనీ ప్లాంట్ కంటే ఇది చాలా గ్రీన్ కలర్లో చాలా మంచిగా ఉంటుంది. నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగా వచ్చింది, అని వదిలేసి వచ్చిన, అందుకే మళ్ళీ తెచ్చుకున్నాను కొత్త ఇంట్లో కూడా పెట్టుకుందామని. ప్రస్తుతానికి ఇది ఇక్కడ సెట్ చేస్తాను. మా పాప టైం ఉన్నప్పుడు దాన్ని బోర్ కొట్టినప్పుడు, చిన్నప్పుడు అంతా కొంచెం డ్రాయింగ్ పెయింటింగ్స్ నేర్పించినాం కదా. సో అప్పుడప్పుడు దాని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తుంది అనమాట. మంచి పెయింటింగ్ చేసింది, బ్యూటిఫుల్ ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, వెరీ నైస్. చేసి అక్కడ పెట్టింది, నేను దీన్ని కూడా వాడేస్తున్నాను అనమాట. ఇక్కడ పెట్టేస్తా, ఇక్కడ మంచిగా సెట్ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ సరిపోయింది. ఇది వైట్ బ్లాక్ అంతా సూపర్ ఉంది అసలు. బా అసలు నాకు అన్నిటికంటే ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైనా న్యాచురల్ బ్యూటిఫుల్ అసలు. సో నేను తన ఇక్కడ కూర్చొని మంచిగా పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేసుకోవడానికి బ్రష్లు ఇవన్నీ కొన్నాను అనమాట. పెయింట్స్ ఇవి కలర్స్. సో మంచి మంచి కలర్స్ ఉంటాయి, వేస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ కలిపితే బాగా వస్తుంది. మాకు కూడా ఫ్యాషన్ డిజైన్లో వీటితోటే మేము డిజైన్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు మా అమ్మాయి మస్తు హెల్ప్ చేస్తుండే నాకు ఫుల్గా అన్ని పెయింటింగ్స్. సో తనకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇది కొన్నాను. తను ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని మంచిగా ఇక్కడ వేసుకోవడానికి పీస్ఫుల్గా. సో నేను ఇది ఇందులో పెట్టేస్తాను అనమాట. సో చిన్నప్పుడు అందరూ గుర్తుందా, వీడియో గేమ్స్ బాగా ఆడుతున్నప్పుడు టీవీ కనెక్షన్ పెట్టుకొని మంచిగా వీడియో పెట్టుకొని తెగ ఆడుతుండే మా పిల్లలు అయితే. ఇప్పుడంటే పబ్జి గేమ్లు అని ఏమేమో వచ్చి అదే ఫోన్లలో ఆడుతున్నారు. బట్ అవి మంచివే కాదు. ఇది వీడియో గేమ్ అంటే బాగుంటుంది. సో మా పాపకి ఇది కొన్నా. ఇందులో ఇంకేమేమో చాలా 50 గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఆమె వచ్చినాక ఆమె చూస్తుంది, నాకు పెద్దగా వీటి గురించి తెలియదు. బట్ కొన్నా ఆడుకుంటుంది వచ్చి మంచిగా ఆడుకోవచ్చు. ఇది మంచి టైం పాస్, జర్నీస్ కూడా బాగుంటుంది. ఏదో గిఫ్ట్ హ్యాంపర్ వచ్చిందనమాట హ్యాపీ మొబైల్ నుంచి. అయితే నేనే గిఫ్ట్ ఇచ్చిన అని చెప్తాను మా పాపకి. జోక్ ఇలా ఏముందో చూద్దాం. నేనే ఓపెన్ చేసేస్తున్నా. అయితే ఓపెన్ చేయబ్బా, ఇక్కడ పెట్టేస్తా. కానీ నేనే గిఫ్ట్ ఇచ్చిన ఇవన్నీ. ఇంకా ఆడికి వచ్చేసరికి ఎట్లాగైనా ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ ఈ సెటప్ అంతా చాలా బాగుంటుంది లైట్స్ తోటి. నాకు డిఐవై అంత చేయడం అంత ఓపిక ఉండదు. సో అన్ని కొన్ని మేక్ ఓవర్ లాగా చేసేసిన. మీ అందరికి నచ్చితే కెప్టెన్ మామ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. A few hours later. చెప్పినా కదా మంచి ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందని లైట్స్ తోటి. సో ఇప్పుడు మీకు బాగుంది కదా, మొత్తం ఇంకా లుక్ వచ్చేస్తుంది లైట్ తోటి ఫుల్గా. ఇది ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తుంది. నైట్ సూపర్ చిల్గా వచ్చు అనమాట ఇక్కడ. ఇప్పుడు మా పాప వచ్చినాక ఏమంటుందో చూడాలి. వచ్చే టైం అయింది. ఓకే హారిక వచ్చిందంట కింద పార్కింగ్. నా ఇది లైట్ లాగేసాయి. హలో. No.
How is the surprise? ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు చేసినావు నేను ఇప్పుడు పొద్దున్న చేసుకున్నా. I love the slow seating sofa. నువ్వు పోయిన తర్వాత మొత్తం సరిగ్గా పెయింటింగ్ ఎట్లా వాడేది ఇష్టమా ఏ వాడేసినావా నువ్వు నా పెయింటింగ్ సరిపోయింది కానీ బాగుంది బాగా సెట్ అయింది ఇక్కడ బాగా సెట్ అయిందా? మంచిది బ్రాండ్స్ కి మంచిగా చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఉంది కదా ఇప్పుడు. జరుగురా యా వాట్సాప్ మంచిగా అరే బాగుంది నాకు ఎంత ఇష్టం తెలుసా మమ్మీ సోఫా ఇది కూడా బాగుంది మంచిగా ఉందా? సోఫా మంచిగా ఉందా? ఈ లైట్ ఎట్లా సెట్ చేసిన బెడ్రూమ్ లైట్ ఎంత పడ్డది చీప్ చాలా చీప్ మెయిన్ అంటే సోఫా 5,000 కి వస్తుంది ఇక్కడ అని చెప్పి. మళ్ళీ ఎట్లా వచ్చింది అంతే. వీళ్ళనా డిస్కౌంట్ ఉంటే తీసుకున్నాం. ఏంటి వాడు 90% సేల్ పెట్టినాడు అది సోఫా కమ్ బెడ్ ఇంకా ఇదా యా Yes. సోఫా కమ్ బెడ్ మంచిగా నెక్స్ట్ ఫ్రెండ్స్ వస్తే పడుకోవచ్చు కదా. ఈ కుషన్స్ కూడా బాగున్నాయి ఈ చైర్లు ఇట్లా వాడినారా Yes. మిగతా ఈ చైర్లు పాయింట్ నుంచి చెప్పు కొంచెం బాగుంది టీపై బాగుంది నీకు చెట్టు ఇగో బాగుంది ఇగో కార్పెట్ నేను కార్పెట్ మొత్తం అంతా ఏదైనా పడకపోతే ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఏం కాదు. హై మెయింటెనెన్స్ కాదు ఇది కాదు ఇది వాషబుల్. దిస్ వాషబుల్. అవి కూడా చూసావా దానికి మంచి సెట్ అయింది. ఇది నేనే నేనే అది నేనే దానిపైన నేను వీళ్ళిద్దరు ఎవరు సుప్పి ఉంది. The ghost in the house. ఏంది నువ్వు లేవా నువ్వు లేవా? నీట్ అయింది ఆ, నీట్ అయింది నీట్ అయింది జరుగు. బెడ్ అంటే చూద్దాము ఎట్లయితే వేసిన అబ్బాయి అంత గొప్ప అయిపోతుంది ఇప్పుడు రేపు చూద్దు. సరే చూడు. సరే తీయాలి తీయాలి. ఓకే సరే తర్వాత చూద్దాం ఓపిక లేదు నైస్ ఓకే వెన్ ఆర్ వి హోస్టింగ్ అ పార్టీ టుమారో 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 ఐ బిజీ గర్ల్ చాలా బాగా వచ్చారు వెరీ నైస్ అన్ని బాగున్నాయి ఇవి నా రూమ్ లోకి వెళ్ళి ఎత్తుకొచ్చినావు కదా నువ్వు అండ్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఇవన్నీ డ్రాయింగ్ చేసుకోవడానికి. సమ్మర్ హాలిడేస్ అంటే సమ్మర్ క్యాంప్ ఇన్ ద సమ్మర్ క్యాంప్ అంటారు కదా అంతే. సమ్మర్ క్యాంప్ ఇన్ ద హౌస్ 1 hour later. ఏం చేస్తున్నావు పాప? ఫోన్ కేస్ ని పెయింట్ చేస్తాను ఫోన్ కేస్ని పెయింటా? వావ్ హౌ? ప్లేన్ ఫోన్ కేస్ ఉంది ఏదో ఒకటి చేస్తున్నాం ముట్టిగానే ఇట్లా దీని మీద పెయింట్ వేసి చూడాలి టైల్ పెయింట్ లాగా పాట్ పెయింట్ లాగా. ఫోన్ కేస్ పెయింట్ Wow, amazing! Zing zing! బ్రష్ కుడు అనే బ్రష్ కుడు ఇది ఆఫ్ చేసే ఇంకా నేను టీచర్ ఇది స్టూడెంట్ నేర్పిస్తున్నావా? గుడ్ స్టూడెంట్ దట్ బ్యాడ్ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? క్యాప్ నువ్వు చేసుకోవా పెయింటింగ్ క్యాప్?